హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. ఆర్‌బీఐ ముఖ్య ప్రకటన. ఈ రోజు నుండి అమలు. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసిన పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా అయితే ఉంది. పదవీ విరమణ తర్వాత వారి జీవనానికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అయితే అమలు చేస్తున్నాయి. ఈ పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ, పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీస్ పీడీఎస్ ముఖ్యంగా బ్యాంకులు నిరంతరం చర్యలు తీసుకుంటుంటాయి. ఈ చెల్లింపులన్నీ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్‌బీఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్‌ను నవీకరించి కొన్ని కీలక నియమాలను సవరించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించిన 8వ నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ 8 నిర్దిష్ట సమస్యలనైతే పరిష్కరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడేలాగైతే ఈ చర్యలు తీసుకుంది. ఈ మార్పులు పెన్షనర్లకు ఎంతో ఊరటనిస్తాయని అయితే ఆశించవచ్చు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయాలను వివరంగా అయితే పరిశీలిద్దాము. ఇందులో మొదటగా కరువు ఉపశమనం, డిఆర్‌ఎస్ రిలీఫ్, రేటు పెంపు మరియు ఆహ్, సత్వర చెల్లింపు. పాత విధానం ఎలా ఉండేదంటే, ప్రభుత్వం కరువు ఉపశమనమైనటువంటి డీఆర్ రేటును పెంచినప్పుడు బ్యాంకులు ఆ సమాచారాన్ని అందుకొని తమ సిస్టమ్‌లను అప్డేట్ చేసి, పెరిగిన డీఆర్‌లను పెన్షనర్లకు చెల్లించడానికి కొంత సమయం పట్టేది. మరిప్పుడు కొత్త మార్పేమిటంటే, ఆర్‌బీఐ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా ప్రభుత్వం డీఆర్ రేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను తక్షణమే సర్దుబాటు చేసి, ఆలస్యం లేకుండా పెన్షనర్లకు పెరిగిన డీఆర్ రేటు ప్రకారంగా సర్దుబాటు చేసి ఈ చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆర్‌బీఐ స్పష్టంగా ఆదేశించింది. సమాచార సేకరణ. బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను అధికారిక ఈమెయిల్, ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా గానీ, లేదా సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా గానీ, డీఆర్ రేట్లను అప్డేట్ చేసి చెల్లింపులు నిర్ధారించాలని జెప్పేసి ఆర్‌బీఐ సూచించింది. దీనివల్ల అనవసర జాప్యం అయితే నివారించబడుతుంది. ఇక రెండవది జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో సౌలభ్యం. డిజిటల్ ప్లాట్‌ఫామ్. పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను జీవన్ ప్రమాణ్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించే అవకాశం ఉంది. దీనివల్ల పెన్షనర్లు భౌతికంగా బ్యాంకుల శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. పెన్షన్ మంజూరు అథారిటీ నమోదు. ఈ డిజిటల్ సదుపాయం మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే పెన్షన్ మంజూరు చేసే అథారిటీలు కూడా ఈ యొక్క జీవన్ ప్రమాణ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తోంది. దీనివల్ల వేగంగా సమాచారం అనేది వేగంగా ప్రాసెస్ అవుతుంది. ఇక మూడోది సూపర్ సీనియర్ సిటిజన్లు మరియు ప్రత్యేక అవసరాలున్న వారికి ఇంటి వద్దకే సేవలు. ఆర్‌బీఐ ఆదేశం ఏమిటంటే 80 సంవత్సరాలు సాధారణంగా సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 80 ఏళ్ళు. కానీ పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, తీవ్ర వైకల్యాలున్నవారు లేదా కంటి చూపు సరిగా లేని వ్యక్తులు ఇటువంటి వారు తమ నివాసాల వద్దే జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకు అధికారులు వారి ఇంటికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయము. ఇక నాలుగవది కుటుంబ పెన్షనర్లకు ఖాతా విషయంలో వెసులుబాటు. పాత విధానం ఎలా ఉండేదంటే, పెన్షనర్ మరణించిన సందర్భాల్లో కుటుంబ పెన్షన్ అర్హులైన
జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులకు కొత్త కొత్తగా ప్రత్యేక పెన్షన్ ఖాతాను తెరవమని బ్యాంకులు కొన్నిసార్లు కోరేవి. కొత్త సూచనలు: పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్‌ను కొత్త ఖాతా తెరవమని ఒత్తిడి చేయకూడదు కుటుంబ పెన్షన్‌దారులను. ప్రస్తుతం ఉన్న ఖాతాలోనే కుటుంబ పెన్షన్ అనేది జమ చేయాలని ఆర్‌బీఐ స్పష్టంగా సూచించింది. ఇక పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో ఇప్పటికే కుటుంబ పెన్షన్ గ్రహీతగా జీవిత భాగస్వామి పేరు నమోదు చేయబడి ఉంటే వారు ఇంకా జీవించి ఉన్నట్లే అయితే కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదు. ఈ మేరకు ఆర్‌బీఐ నొక్కి చెప్పింది. ఇది అనవసరమైన ప్రయాసను తగ్గిస్తుంది. ఇక ఐదవది పెన్షన్ జమ అయ్యే సమయం. నిర్దేశిత తేదీలు. పెన్షన్ చెల్లింపుదారులు ఇచ్చిన సూచనల మేరకు బ్యాంకులు నిర్దేశిత తేదీలలో లేదా అంతకంటే ముందే ఆహ్, పెన్షనర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా నెల చివరి పని దినాల్లో లేదా నెల మొదటి పని దినాల్లో పెన్షన్ జమ అవుతుంది. ఇక ఆరోది అదనపు పెన్షన్ చెల్లింపు మరియు రికవరీ. పొరపాటున అధికంగా చెల్లింపు. ఒకవేళ పొరపాటున పెన్షనర్ ఖాతాకు అదనంగా పెన్షన్ జమ అయితే అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే విధానంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలి అని ఆర్‌బీఐ బ్యాంకులకు సలహా ఇచ్చింది. ఇకపోతే బ్యాంకు లోపం వల్ల అయితే, ఒకవేళ అదనపు చెల్లింపు బ్యాంకు లోపం వల్ల జరిగిందని తేలితే, పెన్షనర్ల నుంచి అధికంగా చెల్లించిన చెల్లింపును తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి, ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి. పెన్షనర్‌కు తెలియకుండానే వారి అనుమతి లేకుండా రికవరీ చేయకూడదు. ఒకవేళ పెన్షనర్‌కు అదనపు మొత్తం జమ అయినట్టు తెలిస్తే, వారే స్వచ్ఛంగా బ్యాంకుకు తెలియజేయడం నైతిక బాధ్యత. ఇక ఏడవది జీవిత ధృవీకరణ పత్రం స్వీకరణకు రసీదు. రసీదు తప్పనిసరి. బ్యాంకులు పెన్షనర్ల నుంచి జీవిత ధృవీకరణ పత్రాలను స్వీకరించిన తర్వాత వారికి సంతకం చేసిన రసీదును తప్పనిసరిగా అందించాలని ఆర్‌బీఐ ఆదేశించిందనమాట. ఇక డిజిటల్ రసీదు. డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావుండదు. ఎనిమిదవది పెన్షన్ చెల్లింపులలో జాప్యానికి పరిహారం. ఆటోమేటిక్ పరిహారం. పెన్షన్ లేదా బకాయిల చెల్లింపుల్లో ఏమైనా జాప్యాలు జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు పరిహారం అందించాలి. వడ్డీ రేటు. ఈ పరిహారం షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి 8% చొప్పున వడ్డీగా చెల్లించబడుతుంది. ప్రత్యేక క్లెయిమ్‌లు అవసరం లేదు. ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటోమేటిక్‌గా జమ చేయబడుతుంది. దీనికోసం పెన్షనర్లు ఎలాంటి ప్రత్యేక క్లెయిమ్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఇది పెన్షనర్ల హక్కులను కాపాడే ముఖ్యమైన నిబంధన. తొమ్మిదవది అనారోగ్యం లేదా వైకల్యం గల పెన్షనర్లకు ప్రత్యేక ఏర్పాట్లు. భౌతిక సందర్శన అంటే ఫిజికల్‌గా అపియర్ కాలేని వారు తీవ్ర అనారోగ్య కారణం లేదా వైకల్యం వల్ల బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై సంతకం లేదా వేలిముద్ర వేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆర్‌బీఐ బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలనైతే జారీ చేసింది. అధికారిక నియామకం. అధికారి నియామకం. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో పెన్షనర్ నుండి చెక్కు లేదా ఉపసంహరణ ఫార్మ్‌పై సంతకం లేదా వేలిముద్రను స్వీకరించడానికి బ్యాంకు తన అధికారులలో ఒకరిని నియమించే అధికారమైతే కలిగి ఉంటుంది. ఈ సాక్షులలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడై ఉండాలి. ఇది పెన్షనర్ల ఇబ్బందులను తగ్గించి మోసాలను నివారిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఈ యొక్క నియమాలు పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో, పెన్షన్ చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం మరియు పెన్షనర్ స్నేహపూర్వకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పెన్షనర్లు ఈ మార్పుల గురించి తెలుసుకొని తమ హక్కులను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు కూడా ఈ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.